గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నాయండి క్లాసెస్? అర్థమవుతున్నాయా? ఫీడ్‌బ్యాక్ కాల్ గురించి చేశాను మీకు. సార్ అర్థమవుతుంది, బాగా అర్థమవుతుందండి. ఓకే. ఎట్లా ఉంది స్టార్టింగ్ ఇప్పటికి ఎలా ఉంది డిఫరెన్స్ మీకు? స్టార్టింగ్ కొంచెం నేను మిడిల్‌లో జాయిన్ అయినాను కాబట్టి నాకు ఫస్ట్ కొంచెం అర్థం కాలేదు. ఫస్ట్ వీడియోస్ చూసేసి నేనైతే ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ప్రాక్టీస్ చేయటము, ఇప్పటి వరకు చేస్తున్నాను. ఒకే 2 ఎర్రర్ వచ్చింది కదా, ఆ 2 ఎర్రర్ మాత్రం మీకు పోస్ట్ చేశాను. మిగతాది అన్నీ కూడా నేను ఏమన్నా ఎర్రర్ వస్తే చెక్ చేసేసి నేనే రెక్టిఫై చేసినాను. ఇప్పుడు మీరు ఏమేమి ఇంతవరకు చెప్పారో అన్నీ కూడా వర్కౌట్ చేసినాను సార్ ఒక కంపెనీ కోడ్‌లో. చేశారా? ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఎంట్రీ చేస్తున్నాను నేను ఒక కంపెనీ కోడ్‌లో. అన్ని ఆల్మోస్ట్ అన్ని ఇంకో కంపెనీలో ఒక 60% వరకు అప్డేట్ చేసినాను. నేను 2 కంపెనీలు మెయింటైన్ చేస్తున్నాను. 2 కంపెనీ కోడ్స్. ఒక కంపెనీ కోడ్‌లో అప్ టు డేట్ అప్డేట్ చేసినాను. మీరు ఫర్ ఎగ్జాంపుల్ డిప్రిసియేషన్‌లో మీరు స్ట్రైట్ లైన్ మెథడ్ చెప్పారు కదా, నేను 2 మిషన్లు క్రియేట్ చేసి ఒకదాన్ని స్ట్రైట్ లైన్ చేసినాను, ఇంకొకటి రిటర్న్ డౌన్ వాల్యూను చేసి ఉంటాను. అంటే ఆ కాన్సెప్ట్ లో మీరు అది హెచ్ఎస్1 అని చెప్పారు కదా, అలాగా డిఫరెంట్ మెథడ్స్ నేను చెక్ చేసి చూస్తున్నాను. ఎందుకంటే ఆ బేస్ మీద చెక్ చేసేసి ఆల్మోస్ట్ అర్థమైంది సార్. ఏం ఇష్యూ లేదు. అదే ఆల్మోస్ట్ మనం మోర్ దాన్ 60 క్లాసెస్ కంప్లీట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ అయినట్లుంది కదా మనం స్టార్ట్ చేసి. అవును సార్. ఓకే. ఓకే. నేను జాయిన్ అయ్యి 2.5 months అయింది. బట్ నాకు ఏం ఇష్యూ ఏం లేదు సార్. అంతా పర్ఫెక్ట్గా ఉందండి. ట్రైనింగ్ అవ్వచ్చు అంతా కూడా. ట్రైనింగ్ బాగుంది సార్. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తక్కువ అమౌంట్ లో మనం ఇంత ప్రాపర్ గా చెప్తామని? అసలు యాక్చువల్లీ మీకు నేను ఫస్ట్ కాల్ చేసినప్పుడు నాకు అంత అమౌంట్ అని తెలియదు సార్. సో ఇన్ని క్లాసెస్ ఇంత ప్రాపర్ గా ఇంత పీస్ఫుల్ గా చెప్తారు కదా, అంటే మీరు యాజ్ వెల్ యాజ్ నోట్స్ ఇస్తుండ్రు, అలాగే ప్రాక్టికల్స్ చేపిస్తుండ్రు, అవుట్పుట్ అప్పుడే చూపిస్తున్నారు కాబట్టి బాగా అర్థమవుతుంది సార్. కొంతమంది ఓన్లీ నోట్స్ చెప్పేసి వదిలేయటం లేదు, ప్రాక్టికల్స్ చెప్పి దాంతో పాటు మనకి అవుట్పుట్ కూడా వస్తుంది సేమ్ డేట్ సేమ్ టైం. అందుకోసం పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. ఓకే. ఇప్పటి వరకు మనకి క్లాస్ చెప్తుండ్రు, ప్లస్ అది ప్రాక్టికల్ చేపిస్తుండ్రు, అవుట్పుట్ కూడా వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. 3 ఎట్ టైమ్ ఒకే క్లాస్ లో జరుగుతుంది కాబట్టి. అంటే ఇలా అనుకున్నారా మీరు ఇంత ప్రాపర్ గా ఇంత క్లారిటీగా చెప్తారని కానీ ఏమన్నా? అలా అనుకోలేదు సార్, అలా అనుకోలేదు. సో నేను అనుకున్నాను కూడా కొంచెం, అంటే మీ వీడియోస్ చూసిన తర్వాత మీకు నేను కాల్ చేసినాను. అంటే ఫస్ట్ యూట్యూబ్ లో నేను చెక్ చేసినాను కదా, యూట్యూబ్ లో వేరే వాళ్ళందరిలోనూ చూసినాను, కానీ అంత నాకు కొన్ని అర్థమవుతుంది, కొన్ని అర్థం కాలేదు. కొన్ని మీ వీడియోలు వచ్చినాయి కదా, ఆ వీడియోలు చూసి మీకు కాల్ చేసినాను సార్. నేను దాంట్లో అర్థమైంది కాబట్టి నేను కాల్ చేసినాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు యూట్యూబ్ చేసేసి ఏదో ఒక కాన్సెప్ట్ మీద ఓపెన్ చేసి వింటూనే ఉంటాను. ప్రాక్టికల్స్ చేయకపోయినా నాకు ఏ దాని మీద డౌట్ ఉందో మళ్ళీ ఆ వీడియోని ఓపెన్ చేసి ఆఫీస్ లోనే చేస్తాను ఆ వర్క్, ఓపెన్ చేసి వింటా ఉంటాను. వర్క్ ప్రాక్టికల్ చేయకుండా వర్క్ వింటా ఉంటాను. ట్రైనింగ్ ఎలా ఉంది సార్ టోటల్ గా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. రియల్ గా చెప్తున్నాను, చాలా బాగుంది సార్. నాకు 1-2 ఎర్రర్ తప్ప ఇంతవరకు నాకు ఎర్రర్ ఏమి రాలేదు సార్. ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్ లో నేను ప్రాక్టీస్ చేసినాను, అంటే వీడియోస్ చూసేసి చేస్తున్నాను, బట్ అంత పర్ఫెక్ట్ గా చేస్తున్నానంటే నేను ఎక్కడ ఎర్రర్ చేయకుండానే ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. సో ఒక్కోసారి వీడియోని చూసిన తర్వాత వీడియో ఆఫ్ చేసి కూడా చేస్తాను ఇంకో కంపెనీలో. అంటే ఆ వీడియోని చూడను, అంటే ఒకసారి చూసి దాన్ని వదిలేసి నేను స్టార్ట్ చేస్తే 99% అవుట్పుట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏ దాంట్లోనూ ఒకసారి ఎర్రర్ వస్తే అప్పుడు రిపీట్ చేసి వీడియో ఓపెన్ చేస్తాను, లేదంటే ఓపెన్ చేయను. సో ఎందుకంటే ఒక కంపెనీలో వీడియో చేసి చూసినాను కాబట్టి ఇంకో కంపెనీలో చేసేటప్పుడు ఆ వీడియో ఓపెన్ చేయను సార్. ఓపెన్ చేయకుండానే నేనే ప్రాక్టీస్ చేస్తాను. ఈ కోడ్ నాకు తెలియపోయిన పాత్రలకి ఏ పాత్రలకు పోతే ఏమి వస్తుందనేది తెలుస్తుంది. ఒకవేళ తెలియపోయినా ఇంకొక పాత్రలో ఓపెన్ చేసేసి నాకేం కావాలన్నా అది అక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకే. పాత్రలోనే పోతాను. టీ కోడ్ ఎక్కువ గుర్తు లేకపోయినా పాత్ర చాలా గుర్తుంటుంది సార్. పాత గుర్తుంటుందండి. టీ కోడ్ అలవాటు అయితే ఫస్ట్ ఏంటంటే టీ కోడ్స్ ఫస్ట్ చేస్తే తర్వాత పాత ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తారు. పాత అయితే బాగా ఫైండ్ అవుట్ చేయగలను, టీ కోడ్ కొంచెం గుర్తుంటుంది సార్.
ట్రైనింగ్ అయితే బాగుందంట టోటల్గా. చాలా బాగుంది సార్. టోటల్గా ఆల్మోస్ట్ మనం ఈరోజు 62 అనుకుంది ఈరోజు క్లాస్. అవును సార్. 62 క్లాసెస్ అయినాయి. 3 మంత్స్ దాటిపోతుంది. 3 మంత్స్ పడుతుందిలేండి. 3 మంత్స్ తక్కువ 2.5 మంత్స్ అనుకుంటాం కానీ 3 మంత్స్ అవుతుంది ఏదేమైనా. అవును సార్. ఓకే. జస్ట్ అదేనండి మీకు ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మాట్లాడదామని కాల్ చేశాను అనమాట. నాకు వరకు ఓకే సార్. నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా హ్యాపీ ఉన్నాను సార్. అర్థమవుతుంది. టోటల్ అన్ని కాన్సెప్ట్స్ అర్థమైనాయి కదా. అర్థమైంది సార్. అని ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, ఎస్ఏపీ అనేది పెద్ద ఓషన్ అండి. చాలా ఉంటాయి మీరు నేర్చుకోవాల్సినవి. ఇంకా చాలా నేర్చుకోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే మీరు ఫస్ట్ జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మీరు దీన్ని బేస్గా చేసుకుని మీరు నాలెడ్జ్ మీకు ఆటోమేటిక్గా చేసేస్తారు. ఏదైనా చేసేస్తారు. చేయకుండా ఏమంటారు. సరే సార్. ఏదైనా మీరే ఓన్గా చేసేస్తారు. ఇంకేముంది అక్కడ చేయడానికి. ఇన్ని చేసినప్పుడు కొత్త కాన్సెప్ట్లు ఏమైనా ఉన్నాయి ఎందుకు చేయలేరు మీరు? సార్ ఇప్పుడు మీరు ఇన్ని చేశారు కదండి, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఓన్గా చేసేయగలుగుతారు. రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది కదా. అవును సార్. సో అన్నీ కూడా మీరు ఓన్గా చేయగలుగుతారు. డోంట్ వరీ. సరే సార్. ఓకే అండి. అదే ఫీడ్బ్యాక్ గురించి కాల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.